అనగూడని మాటలని ఓ పారి సస్పెండ్ అయిండు. అటెంక అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటాలకు పార్టీలకు మళ్ళా తీసుకొని ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చిర్రు. సింగ్ ఈజ్ కింగ్ అన్నట్టు హైదరాబాద్ మొత్తంలో కమలం పార్టీ తరఫున ఒక్కడే గెలిచిండు కూడా. మరి ఆ గర్వమో లేకుంటే పార్టీకి మంచి జరగనని తెలిసిండో తెలియదు గాని ఇప్పుడన్నా మన పార్టీ లెక్క గిట్లనే ఉంటది. గీత దాటద్దని ఊకోవద్దా? లే పార్టీ పెబ్బనైతేనని పోయి కథ అడ్డం తిరిగేటాలకు మళ్ళా వన కలిగిండు. అట్టిగా అలుగుడే కాదు, మీకో దండం మీ పార్టీకో దండం అని రాయనామా కూడా పెట్టిండు. ఇక సారే రామ్ అంటే పాటలు రమ్మని అంటారా? గంత ముచ్చట పడంగా అద్దంటావా అన్నట్టే రాయనామాకు ఆమోద ముద్రేసిండ్రు. ఢిల్లీ పెద్దల లేఖ సాక్షిగా శుక్రవారం గోలే బీజేపీ తోటి 11 ఏళ్ల రాజాసింగ్ సారు బంధానికి తెరవడ్డది. పార్టీ పెద్దలు రాయనామా ఆమోదించిరని తెలిసిటలకు సింగన్న బూత్ ఎమోషనలే అయ్యిండు. సరిగ్గా 11 ఏళ్ల కిందట ఇదే రోజు బీజేపీలో షరీక్ అయిందట సారు. గా ముచ్చటను యాద్ చేసుకుంటూ ట్విట్టర్ గుట్లే పోస్ట్ పెట్టిండు. అటు ఇటు తిరిగి మళ్ళా ఇదే రోజు కమలం తోటి కటిఫవుడు మాత్రం చిత్రమే ఉన్నది పోండ్రి. ఇప్పుడు మాట్లా టికెట్ ఇచ్చినందుకు పార్టీ పెద్దలకు ఆదరించి తీసిన పువ్వు పార్టీ కార్యకర్తలకు థ్యాంక్స్ కూడా చెప్పిండు రాజా సారు. ఇక కడదాంక సనాతన ధర్మం కోసమే కొట్లాడతాడట, హిందువుల హక్కుల కోసమే గొంతెత్తుతాడట. ఇక సారేమో గట్ల చెప్తా అంటే పార్టీ పెడతాడని కొందరు, ఆ పార్టీ షరీక్ అవుతాడు ఈ పార్టీ షరీక్ అవుతాడని ఇంకొందరు ఓ ఒక్కటే గుసగుసలు పెట్టుకుంటారు. కొత్త పార్టీ పెట్టుడు అంటే అయ్యే ముచ్చటేనా? ఇంకో పార్టీలో షరీక్ అవడం అంటే అది రాజాసింగ్ సార్ చేసే పనేనా? ఆ మాట కత్తే అసలు సారు గోషామహల్ నిడిచిపెట్టి పోతాడా? మరి ఏం చేస్తాడో ఏమో గాని పార్టీతోని బంధం తెగిన నిన్నటాల అమర్నాథ్ యాత్రకు పోయి మోదీ సార్ను మెచ్చుకున్నాడు. ఇటీయాల బండి సారు బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే ఎప్పుడు చూస్తా అంటే సారు పార్టీలో ఉన్నా లేకపోయినా కమలంపు పార్టీ కోసమే పని చేస్తాడన్నది అయితే క్లియర్ కట్ అనిపిస్తున్నదో. ఎనీ డౌట్స్?